లాభాల్లో ఉన్నారా? నష్టాల్లో ఉన్నారా? దీన్ని ఏ విధంగా నడుపుతున్నారు మీరు? సి నిజాయితీగా పాలమ్మేవారికి చాలా మంది ఏంది ఎండ్ ఆఫ్ డే పాలమ్ముకొనే ఇది చేయాల్సిందే, రైట్? సో నిజాయితీగా పాలమ్ముకునే పాల మీద డిపెండ్ అయిన కోడికి రూపాయి మిగలదు, అది ఫ్యాక్ట్. అది ఏ హెచ్ఎఫ్ ఆవే కావచ్చు, బఫెలోసే కావచ్చు, రైట్? ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినాయి పెద్దగా అయినప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి అవి ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు అప్పుడే ఉంటుంది. కానీ దాంట్లో మళ్ళీ ఏవో ఇబ్బందులు ఏవో ఉంటూనే ఉంటాయి. బట్ ఏంటంటే మన దగ్గర జెనెటిక్ మెటీరియల్ మంచిది ఉంటే దానికి ఉండే విలువ వేరే ఉంటుంది మార్కెట్లో. ఈ రోజున బఫెలోస్కి ఏ రేట్ ఉంది మార్కెట్లో మంచి వాటికి? రైతు దగ్గర కూడా. అవును, నేను చెప్పేది రైతు దగ్గరే, రైట్? సో అతను మీరు ఇప్పుడు హర్యానాలో వాళ్ళు మిల్క్ అమ్ముకుందామని చూస్తున్నారా, మంచి బఫెలో తయారు చేద్దామని చూస్తున్నారా? మంచి బఫెలో తయారు చేద్దామని చూస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ అది మన సౌత్ ఇండియాలో ఉందంటావా? ఎస్పెషల్లీ బఫెలోస్ లో ఉండొచ్చు, కొద్ది గొప్ప ఆంధ్ర సైడ్ అటు ఉండొచ్చు. ఆవుల్లో, దేశీయ ఆవుల్లో ఎవరి దగ్గర ఉందా అంటే దాని గురించి నేను చెప్పలేను. కాకపోతే మనం చూసిన దాంట్లో ఉందా? పోనీ నేను చూసిన దాంట్లో లేదు. అది ప్రాబ్లము. అది అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి సస్టైన్ ఇదంటే మనకు అంతో ఇంతో మేల్ కాప్స్, మనకి జెనెటిక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ మేల్ కాప్స్ ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్ నుండి వచ్చి తీసుకెళ్తారు. సో అట్లా గెటింగ్ ఆన్. అండ్ అది ఎట్లా ఉంటుందంటే మనకు సస్టైనబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండదు. కాకపోతే ఓవర్ ద లాంగ్ రన్ నాకు ఇప్పుడు ఇంత హర్డ్ ఉంది, నేను ఇప్పటి వరకు ఆవులు అమ్మలేదు, ఫీమేల్ కాప్స్ కూడా అమ్మలేదు ఇప్పటి వరకు, రైట్? బట్ ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అవును, ఒక లిమిట్ అయిపోయిన తర్వాత సింపుల్ క్యాల్కులేషన్ చూసుకున్నా కూడా మామూలుగా ఎవరైనా రైతు దగ్గరికి పోయినా కూడా 1.5-2 lakhs మినిమం ఉంది కదా ఒక మంచి ఆవుకి, గిరావుకి, ఎక్కడికి పోయినా కూడా. సపోజ్ ఒక నా లిమిట్ దాటిపోయింది అనుకో, నేను ఒక 10 తీసేసినా కూడా నాకు 20 lakhs ఎడబోవు కదా. అవును, ఈ మెయింటెనెన్స్ ఎట్లాగో ఇది నడుస్తుంది. అవును, అది సింపుల్ క్యాల్కులేషన్ అంతే. అంటే ఇప్పటిదాకా అమ్మిన మేల్ కాప్స్ తో అయినా మీరు ఫామ్ ఫీడింగ్ ఖర్చులు కానీ ఇవన్నీ వచ్చాయా? మేల్ కాప్స్ కావచ్చు, ఈ ఆవులు పెట్టుకొని ఇన్నేళ్ళు మనము కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల చాలా సెమెన్ స్టోరేజ్ చేసుకోగలిగినాం, చాలా జెనెటిక్స్, అంత వైడ్ వేరియేషన్, అన్ని బుల్స్ అన్ని అంటే వాటి వల్ల కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది కదా. సెమెన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ ఆవుల ద్వారా అది దూడలు అమ్మడం వల్ల కావచ్చు, మగదూడలు అమ్మడం వల్ల కావచ్చు, పాలు, నెయ్యి అంత ఈజీగా అవ్వదు, అంత ఈజీ కాదు. సో ఆవు ద్వారా అయితే మీరు సస్టైనబిలిటీ కూడా తెచ్చుకోలేదు, ఖచ్చితంగా కాదు. మేల్ కాప్స్ కొంతవరకు హెల్ప్ చేసినాయి అనుకోవచ్చు, చాలా వరకు. పూర్తిగా కాకపోయినప్పుడు కొంతవరకు హెల్ప్ చేశాయి. నువ్వు గమనించి బయట ఎక్కడ పోయినా నువ్వు డైరీ ఫామే తీసుకో, నార్మల్ డైరీ ఫామ్ తీసుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 ఆవులు పెట్టుకుంటారు, అయితే దూడలు అమ్ముతారు లేకపోతే ఆవులు అమ్ముతారు. నేను అమ్మలేదు, నేను ఏదో ఏడాదికి ఒక 3-4 తీసేసుకున్నావు, నాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయి, ఇంకా ఎక్కువ మిగులుతాయి.